సో ఇప్పుడు మనం మర్సిడీస్ ఒక ఈవెంట్కి వచ్చాము. GLE 300D నడిపిస్తున్నాను. అరౌండ్ 269 హార్స్ పవర్, 550 న్యూటన్ మీటర్స్ టార్క్, 2 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ SUVs. మ్యాసివ్ వీల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో 275/55 R19 19-inch వీల్స్, ప్రాపర్ 4MATIC అంటే ఆల్ వీల్ డ్రైవ్తో పాటు వస్తుంది. ఫ్యామిలీ రెడీ టు ఎక్స్పీరియన్స్ మర్సిడీస్ ఒక లగ్జరీ అండ్ సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్. సో మనం లోపలికి వచ్చిందాము అండ్ వ్లాగ్ని మనం స్టార్ట్ చేద్దాం. బా ఇంటీరియర్స్ చూడండి, అద్దరిపోయింది. అండ్ ఇక్కడి నుంచి మనం తాన్సేన్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ డిన్నర్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ టైం మనం GLE 4MATIC ఇది నడిపిస్తున్నాం, SUV నడిపిస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం ఇది GLE 300D అనమాట. అరౌండ్ 269 హార్స్ పవర్, 550 న్యూటన్ మీటర్స్ టార్క్, 4MATIC అంటే ఆల్ వీల్ డ్రైవ్ అండ్ 2 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ అనమాట. ఆల్రెడీ మనం ఇందాక GLE AMG కూపేలోకి వచ్చినాము. అది అసలు నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్ కానీ అదంతా. కానీ ఇది ఆల్మోస్ట్ సేమ్ అనమాట. చూడండి ఆ డాష్ లేఅవుట్ మనకు తెలిసిపోతుంది. సేమ్ GL సిరీస్ ఒక ఏదైతే DNA ఉందో అది కనిపిస్తుంది. 4 వెంట్స్ కానివ్వండి, మ్యాసివ్ స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ స్పీడో కన్సోల్ ప్లస్ మనకి సెంట్రల్ కన్సోల్, ఎయిర్ కాన్ వెంట్స్ అంతా కూడా, బర్మిస్టర్ సౌండ్ సిస్టమ్, కప్ హోల్డర్స్ కానివ్వండి, టచ్ ప్యాడ్ కానివ్వండి అంతా కూడా. దీంట్లో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే జస్ట్ ఫర్ యువర్ ఇది కంఫర్ట్ కాకుండా మనము దీంట్లో డ్రైవర్ అసిస్టెన్స్ లో వెళ్ళి కొలిజన్ అవాయిడెన్స్ లో యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ అంటే ఆటోమేటిక్ బ్రేకింగ్ చేస్తుంది అనమాట. అటానమస్ బ్రేకింగ్ ఏదన్నా అది సడన్ కొలిజన్ లాగా సెన్స్ చేస్తే అది ఆఫ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మన స్టాప్ అండ్ గో ట్రాఫిక్ లో మనకు తెలుసు మన హైదరాబాద్ వాళ్ళు ఎలా వస్తారని, చాలా దగ్గర వచ్చేస్తా ఉంటారు. అది గడి బ్రేక్ చేస్తే మనము ఇట్ కెన్ టేక్ అస్ బై సర్ప్రైజ్ అనమాట. సో అసిస్టెన్స్ లో కూడా మన అటెన్షన్ ఇవన్నీ ADAS ఇది కానీ లేకపోతే డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ చేసుకుని నడిపిస్తే మన కంట్రోల్ ఉంటుంది. ఆ బీస్ట్ మన స్కిల్ తో మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో అది ఫస్ట్ టైం మనము GLE SUV నడిపిస్తాం. ఇక్కడ మనం వెళ్తున్నాం తాన్సేన్ అనే ప్లేస్ కి. చాలా బ్యూటిఫుల్ అంబియన్స్ ఉంటుంది. డిన్నర్ అక్కడ అరేంజ్ చేయబడింది. సో ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్స్పీరియన్షియల్ డ్రైవ్ అనమాట మర్సిడీస్ వాళ్ళది. సో ఎలా ఉందో ట్రై. మీకు లగ్జరీ ఎలా ఉంది వెనకాల మేడం గారు? ఒక్కసారి కరెక్ట్ గా చూపిద్దాం. మేడం బాగుందా? ట్యాబ్ పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి కూడా బాగుంది. జస్ట్ నీకు నచ్చిందా? స్పేషియస్ గా ఉందా? మా తమ్ముడు గారు విక్కీ గారు ఈయన క్రిటిక్ అనమాట. సీట్ బెల్ట్ వేసుకోరా ఫస్ట్, లేకపోతే కామెంట్ సెక్షన్ లో చంపేస్తారు మనని. నేను వేసుకున్నానండి, చూసుకోండి. ఆల్రెడీ మాట్లాడుతున్నప్పుడే సీట్ బెల్ట్ వేసుకున్నాను, డోంట్ వరీ. బట్ ఎనీవే సీట్ బెల్ట్ మన కోసం కాదు, సేఫ్టీ కోసం. అది ఒకటి గమనించండి, ఎవరో కామెంట్ చేస్తారని కాదు. సీట్ బెల్ట్ వేసుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ యాక్టివ్ అవుతాయి. అదొక చాలా చాలా హార్ష్ ట్రూత్ మీరు తెలుసుకోవాలి. సీట్ బెల్ట్ లేకుండా ఎయిర్ బ్యాగ్స్ యాక్టివ్ అవుతుంది అనుకోకండి. సీట్ బెల్ట్ వేసుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా టాక్టైల్ కంట్రోల్స్ ఉన్నాయి, డ్యూయల్ జోన్ AC ఉంది, మనకి 360 డిగ్రీ పార్కింగ్ వ్యూ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ దీంట్లోనే మీరు డిఫరెంట్ ఇది యాంగిల్ లేఅవుట్ మనం చూసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది ఇప్పుడు ప్రతి SUVలో వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ మనకి 360 డిగ్రీ వ్యూ, టాప్ వ్యూ కానీ ఏ వ్యూ కానీ మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ కానివ్వండి, రేర్ వ్యూ కానివ్వండి, ఈ డయాగ్నల్ వ్యూ కానివ్వండి, సైడ్ వ్యూ కానివ్వండి, అంతా కూడా మనకి ఇక్కడ మర్సిడీస్ లోగోతో పాటు వస్తుంది. ఆ అటెన్షన్ టు డీటెయిల్ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూద్దాము. దీంట్లో మనకి డిఫరెంట్ ఇది ఇదేంటి మనకి స్పీడో కన్సోల్ లేఅవుట్ అనేది మనకి లభిస్తుంది. ఇప్పుడు చూసారు మనకి క్లాసిక్ లో ఉన్నాము. నావిగేషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఇది ఇంకోసారి జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది అండర్ స్టేటెడ్, స్పోర్ట్, క్లాసిక్, నావిగేషన్ పెట్టుకోవచ్చు మనకి. సో దట్ వీ డోంట్ హ్యావ్ టు టేక్ అవర్ ఐస్ ఆఫ్ ద రోడ్. అండ్ అసిస్టెన్స్
అండ్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ అండ్ ఇది సర్వీస్ అనమాట. సో నేను స్పోర్ట్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు స్పోర్ట్ బ్యాచ్ కాబట్టి స్పోర్ట్లో పెట్టుకుని దున్ని పడేద్దాము. ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాం మనము బండిలో ఉన్న పవర్ అండ్ టార్క్. అఫ్ కోర్స్ రెస్పాన్సిబుల్గానే, ఎందుకంటే ఇది సాటర్డే నైట్ ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంటుంది, దగ్గర డ్రైవ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు. సో లెట్స్ బకల్ అప్ అండ్ లెట్స్ హిట్ ద రోడ్ నౌ. చియర్స్. సో గైజ్ బండి నడిపిస్తున్నాను. అఫ్ కోర్స్ GLE 300D చాలా చాలా స్మూత్గా ఉంది. అఫ్ కోర్స్ దుర్గం చెరువు దీంట్లో ఉన్నాం మనము, వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ అనమాట. అండ్ ఫుల్లీ లిట్ అప్. సాటర్డే నైట్ ద సిటీ కమ్స్ లైవ్. అండ్ బర్త్డే రోజు ఈ యొక్క అవకాశం దొరకడం చాలా చాలా గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ గ్రేట్ఫుల్ టు మహావీర్ మోటార్స్. అండ్ ఈ యొక్క ఈవెంట్ లో బర్త్డే కేక్ కూడా కట్ చేపించారు. కానీ చూడండి డాష్ ఎంత సీమ్లెస్ గా ఉంది. అండ్ మనకి ఆల్మోస్ట్ ఆ ప్రాపర్ GLE ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో వాళ్ళు అథెంటికేటెడ్ ఆ ఎక్స్పీరియన్స్ మనకి లభిస్తుంది. AMG అంటే అది కంప్లీట్లీ ఒక స్పోర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్, ఓన్లీ ప్యూర్ పర్ఫార్మెన్స్ బేస్. దీంట్లో మనకి లగ్జరీ ఉంది, కంఫర్ట్ ఉంది, సేఫ్టీ ఉంది. సో అవన్నీ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. సో నాకు తెలిసి ఒకవేళ మనం ఫ్యూచర్ లో కొనాలనుకుంటే ఇది మోర్ అఫోర్డబుల్. 2.3 CR అనమాట మనకి ఏదైతే AMG వర్జన్ చూసామో GLE, ఇదైతే కొంచెం అఫోర్డబుల్, మనం ప్లాన్ చేయొచ్చు ఫ్యూచర్ లో. కానీ చాలా సస్పెన్షన్, అసలు ఏదో స్పేస్ షిప్ లో వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుందండి. అసలు ఒక స్పేస్ షిప్ లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీల్. అండ్ స్టీరింగ్ కంట్రోల్ కానివ్వండి అంతా కూడా చాలా ఎఫర్ట్లెస్ గా ఉంది. సచ్ ఎ హ్యూజ్ మ్యామత్ వెహికల్ అనమాట ఇది. సో దీన్ని టర్న్ చేయడము, దీన్ని మనోవర్ చేయడము చాలా చాలా సులభంగా, చాలా ఈజీగా ఉంది. అండ్ సీట్స్ ఇంకా దాని మసాజింగ్ ఫంక్షన్ అవన్నీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ లైట్స్ చాలా బాగున్నాయి, లైట్ త్రో చాలా బాగుంది, AC ఎఫికసీ చాలా బాగుంది. అంటే క్యాబిన్ ఒక సెకండ్ లో కూలింగ్ అయిపోతుంది. అండ్ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కానివ్వండి, ఈ మ్యాసివ్ 19-inch వీల్స్ ఏదైతే ఇచ్చారో అది కానివ్వండి, పక్క నుంచి EQS వెళ్తుంది మనకి. చూడొచ్చు EQS రేంజ్ టెస్ట్ మనం చేసాము. మీరు ఆ వీడియో చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ టు విజయవాడ ఫర్ లంచ్, అంటే జస్ట్ ట్రూ రేంజ్ టెస్ట్ చేయడానికి మనము చేసిన ఇదనమాట. అక్కడ ఏం ఛార్జింగ్ చేయకుండా రియల్ లైఫ్ లో సింగిల్ ఛార్జ్ పైన అది ఎంత రేంజ్ మనకు ఆఫర్ చేస్తుంది అనేది మనము టెస్ట్ చేసాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ బ్లాగ్ చూడమని మనవి చేస్తున్నాను. కానీ ఇప్పుడైతే మనము ఈ నైట్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఒక్కసారి మేడం జెసికాని ఒకసారి చూపించండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కంఫర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. నచ్చిందా? ఫ్యూచర్ లో తీసుకుందామంటారా? తీసుకుందాం కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ. సరే, అది మన టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఇల్లు కొందాం అనుకుంటాం. కానీ ఒకసారి ఫ్రంట్ చూపి వికి మనకి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అసలు నైట్ డ్రైవ్ వ్యూ, అసలు హైదరాబాద్ ఇలా చమకాయిస్తుందంటే దానికి చాలా మంది కారణము. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే రీజన్ అనమాట. హైటెక్ సిటీని అసలు బ్రాట్ టు లైఫ్ అని చెప్పొచ్చు సిటీని. ఇది సిటీ ఆఫ్ పర్ల్సా, సిటీ ఆఫ్ లైట్సా అని డౌట్ వస్తుంది. అంత నైట్ పూట ద వే ఇట్ లైట్స్ అప్ అనేది చాలా చాలా సంథింగ్ దట్ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ చాలా మందికి జాబ్స్ వచ్చాయి, చాలా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయింది, ఇటువంటి కార్స్ ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో ఆల్ దీస్ థింగ్ క్రెడిట్ గోస్ టు అవర్ గవర్నమెంట్ హు హస్ కంటిన్యూస్లీ ట్రైడ్ టు పుట్ హైదరాబాద్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడైతే అన్న ఫుల్ 9th హెవెన్ లో ఉన్నాడని చెప్పొచ్చు, Cloud 9 లో ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఒక ప్రాపర్ లగ్జరీ SUV మనం డ్రైవ్ చేస్తున్నాం బర్త్డే రోజు. అండ్ వీఆర్ హెడెడ్ టు ఈవెన్ లగ్జూరియస్ లొకేషన్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్ అండ్ enjoy the kind of premiumness and luxury and upmarket feel that Mercedes stands up for. సో మన డెస్టినేషన్ మనం వచ్చేసాం అనమాట. ఇది తామ్సిన్ అనే ఒక ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. థ్యాంక్స్ టు మహావీర్ మర్సిడీస్, మా అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక ప్లెజెంట్ ఈవినింగ్, ఆ వండర్ఫుల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అండ్ దాని తర్వాత వండర్ఫుల్ ఫీస్ట్ అరేంజ్ చేసినందుకు. లోపల వెళ్ళి ఇక్కడ అంబియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా వస్తున్నాను. చాలా చాలా వెల్ రెప్యూటెడ్ ప్లేస్ అని చెప్తున్నారు. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. Smile and wave. Smile and wave.
That's where you dine actually. Yes, actually a lot of the table. చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ అందరు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గ్యాదర్ అయ్యారు. కొంతమంది మనకు తెలియదు. దే హావ్ అచీవ్డ్ సంథింగ్ గ్రేట్. సో హియర్ లెట్స్ మన ఫ్యామిలీ అయితే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. సో లెట్స్ గో అండ్ జాయిన్. సో ఆల్రెడీ ఫెమిలియర్ ఫేస్ మన వికాస్ ఉన్నారు. వికాస్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యామిలీ కూడా ఒకసారి. అన్నా నాకు క్వశ్చన్, ఇది మహావీర్ పార్టీయా లేకపోతే యూనివర్స్ వరల్డ్ పార్టీయా? రెండు కలిపి అట్లా కలిసి వస్తుంది. అంటే మనతో అంటే మర్సిడీస్ వాళ్ళు డీనో అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అంతే, అలా కలిసి వచ్చింది. దిస్ ఇస్ అమేజింగ్. అవునా? జింగ్ జింగ్ అమేజింగ్ అంటుండు మనోడు. నాకేమో చల్లగా చాయ్ చల్లగా చేసి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఐస్ టీ చల్లగా, అదే ఐస్ టీ తాగినట్టుంది మొత్తానికి. జెస్ ఎట్లుంది? నచ్చిందా? నో ఎక్స్ప్రెషన్. నీకు నచ్చిందా? అందుకని చిన్న గ్లాసులు ఇచ్చినట్టున్నాడు. సో డ్రింక్ కంటే గ్లాస్ బాగుందనే ఆడియన్స్. సో మెమరీ సీట్స్ ఇవన్నీ ఫస్ట్ టైం యాక్టివేట్ అయినప్పుడు బ్రేక్ తర్వాత చాలా బాగుంటాయి. స్టీరింగ్ అని సీట్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వడము, స్టీరింగ్ అడ్జస్ట్ అవ్వడము. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ వాట్ అ మెమరబుల్ డే అండి. వాట్ అ బ్లెస్డ్ డే. మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి బెస్ట్ విషెస్తో, దేవుని యొక్క ఆశీస్సులతో, దేవుని కృపతో, మహావీర్ మర్సిడీస్ బెంజ్ చాలా చాలా థ్యాంక్స్. వాట్ అ వండర్ఫుల్ ఈవినింగ్. బెస్ట్ డ్రైవ్. అండ్ ఇది సరిపోదు యాక్చువల్గా, చాలా షార్ట్ డ్రైవ్. అండ్ ఎంతూజియాస్కి మాకు వీ నీడ్ అ డే అవుట్ అనమాట. సో ఖచ్చితంగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని దీన్ని ఒక ప్రాపర్ రివ్యూ కోసం తీసుకుంటాను. అండ్ మోర్ మర్సిడీస్ ఫ్లీట్ విల్ బీ కవర్డ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. మీ బర్త్డే విషెస్ కోసం చాలా థ్యాంక్స్. మీ రెగ్యులర్ ఇమోషనల్ సపోర్ట్ కోసం, మారల్ సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. అవార్డు విన్ అయ్యింది. చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతారు అన్నని సపోర్ట్ చేసినందుకు. అండ్ వీ హ్యావ్ టు అచీవ్ మోర్. అండ్ ఫస్ట్ స్టెప్ దాంట్లో 1 lakh రీచ్ అవ్వాలి. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. అండ్ ఖచ్చితంగా దానికి కావాల్సిన కాంటెంట్ నేను మీకు, క్వాలిటీ కాంటెంట్, ఆటోమొబైల్ కాంటెంట్, ఫస్ట్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్ మీకు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. సీ గైస్ నెక్స్ట్ టైం. చియర్స్.